సో పాలిటిక్స్‌లో ఒకవేళ ఎప్పటినుంచి ఇప్పుడు మీకు ఆఫర్స్ వస్తున్నాయా? పాలిటిక్స్‌లో డైరెక్ట్‌గా జాయిన్ అవ్వాలి అంటే ఎప్పుడు ఇది అంటే ఇటు సైడ్ ఇండస్ట్రీ, ఇటు సైడ్ పాలిటిక్స్. సో 2 మేనేజ్ చేయాలంటే కుదురుతుందా? అంటే ఫర్దర్‌లో ఏమైనా కంటెస్టెంట్ చేస్తారా పులిసిత్ గారు? కంటెస్టెంట్ చేస్తాము అని అంటే ఒక ఆపర్చునిటీ ఇస్తే చేస్తామండి. ఎందుకంటే ఆ ప్రజల మీద ఇది ఉంది కాబట్టి ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఆ భావాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే ఆ ఇంట్రెస్ట్ లేకపోతే మాట్లాడకపోతుండేమో. ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పై స్థాయికి వెళ్ళాలని ఒక ఇదైతే ఉంది. సో ఈరోజు నేను ఒక పొలిటికల్ మాట్లాడుతున్నానని క్యారెక్టర్లు ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఈ అమ్మాయిని ఉందిలే పక్కన పెట్టేసి ఎంతసేపటికి తెగ మాట్లాడుతూ ఉంటది అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఏదేమైనా పొలిటికల్‌లో రాణించినా, రాణించకపోయినా, ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించినా, రాణించకపోయినా నాకంటూ ఒక స్థితి ఉంది. కష్టపడే తత్వం ఉంది. హ్యాపీగా పని చేసుకొని బ్రతకగలుగుతాను. అయితే ఆత్మకూరు కాకపోతే బట్టేపోడు. అంతే. అంతకు మించి తప్పితే అబ్బా! ఇక్కడ ఇది వస్తదేమో, అక్కడ అది రాదేమో అని ఏదో మైండ్‌లో పెట్టుకొనైతే నేను ఏ పని చేయను. నా పని నేను చేసుకుంటూ పోతుంటాను. అవకాశాలు అవే వస్తాయి. అంతే. అంత పైన పైన భగవంతుడి దయ. భగవంతుడు అనేవాడు లేకపోతే ఎవరు ఎంత చేసినా వేస్టే. సో మన పని మనం ఏదైతే ఒక మంచి మనసుతో ఒక పని చేసుకుంటూ పోతామో దానికి ఎప్పుడు దేవుడు సహకరిస్తాడు, పంచభూతాలు సహకరిస్తాయి అంటారు కదా. సో దాన్ని నమ్ముతాను కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే న్యాయంగా ఆ వచ్చే అవకాశాలు అవే వస్తాయి. లేకపోయినా ఇబ్బంది లేదు. అంతే. ఏం పర్వాలేదు. సో అలానే నడుస్తా ఉంటుంది. ఒంట్లో శక్తి ఉందండి. కష్టపడే తత్వం ఉంది. చిన్నప్పటి నుంచి ఇది పొగాకు, వరి, కలుపులు అన్నీ చేసుకొని కష్టపడి వచ్చే చేతులు ఇవి. ఈరోజు ఏమి కొత్త ఏం కాదు నాకు కష్టం అంటే. ఇప్పుడు ఇంకా అంతకన్నా ఇప్పుడు కనీసం ఇట్లయినా యాక్ట్ చేస్తూ కొంచెం కెమెరా ముందో ఇంకొకటి చేస్తున్నారు. బట్ ఇంకా అప్పుడు వ్యవసాయం పనులు అంత పెద్ద కష్టమే చేసి వచ్చే ఎర్రటి ఎండలో ఇవేమి నాకు కొత్త ఏం కాదు కదా. సో ఇది చూస్తే ఇప్పుడు రీసెంట్‌గా దువ్వాడ శ్రీనివాసరావు గారిని పార్టీలో నుంచి తీసేశారు. మాధురి గారు వాళ్ళిద్దరూ చాగా ఫీల్ అవుతున్నారు. అది కూడా లోకేష్ గారిని నెక్స్ట్ చేస్తారు. సీఎం అయ్యే ఇది ఉంది అని చెప్పినందుకే తీసేశారని చెప్పి ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా బాధపడుతున్నారు. మీరేం మాట్లాడతారు? పాపం నేను అది అంతకుముందు మాధురి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను ఆవిడ మాట్లాడాను. అంటే ఆయన అనింది కాబట్టి నేను ఆ విధంగా మాట్లాడాను. దట్టు నిజం చెప్పాలంటే వాళ్ళది నిజమైన ప్రేమ అండి. నిజంగా. ఇప్పుడు ఆమె అంత ప్రేమగా చూసుకునే ఆమెనే అతను వదిలేశాడు. ఇతను ఈమెను వదిలేశాడు. సో వదిలేసినా కూడా వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గా ప్రపంచం మొత్తం ఏలెత్తి చూపిస్తున్నా కూడా అవన్నీ వదిలేసి మాకు ప్రపంచంతో పని లేదు, మాది పవిత్రమైన ప్రేమ అని ఒక గట్టిగా స్ట్రాంగ్గా నవ్వుతారేంటండి. ఒక పవిత్రమైన జేమ్స్ సినిమా గుర్తొచ్చింది. పెవిక్విక్ అంటించినంత స్ట్రాంగ్గా నిజంగా అండి. అసలు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారండి. నిజంగానే కుళ్ళొచ్చేస్తుంది నాకు. అంత ఇదిగా ఉన్నారు. ఏదో పాపం పుణ్యానికి ఏదో ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళని కదా అనాలి. ఇప్పుడు తిరిగి మాకొచ్చారా? మరి ఇంటర్వ్యూస్లో అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ అని అందరూ తెలుసు. ఇప్పుడు బాబు గారి గురించి, లోకేష్ గారి గురించి అడగకపోతే ఏమండి? వాళ్ళని ఇరికించడం తప్పితే రెండోది ఏమన్నా ఉందా అసలు? మీ యాంకర్స్ని అడగాలి. తప్పు అంటే వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళ గురించి మేము ఎలా అడుగుతాం మిమ్మల్ని, అలానే ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పార్టీ వాళ్ళ గురించి అడగకూడదండి. సో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈరోజు పాపం మసీన్ అన్న చూడు అంత పోయా. నాకు మళ్ళీ నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది. పాపం చూడు తీసేసా. ఆ తర్వాత అంతకుముందు మా జగన్ అన్న కోస్తే నాకు జగన్ అన్న పేరే వస్తుంది, రక్తం బ్లడ్ ఇది అని చెప్పేసి అంటుండే సీన్ అన్న. ఇప్పుడు మొత్తం పోయా. ఆ మాట అడగకుండా ఉంటే శుద్ధంగా ఎమ్మెల్సీ కన్నా ఉండు కదా. సరే ఏదేమైనా వాళ్ళు అందరిని ఎదిరించి అందరి నోళ్ళలో పడి అందరి చేత మాటలు అనిపించుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళు ఒక బిడ్డకి జన్మనియడం కోసం ట్రై చేస్తున్నారు. నిజంగా అండి వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు ఒకలా సిల్క్స్ అని కూడా పెట్టారు కదా, వాళ్ళు షాపింగ్ మాల్ కూడా పెట్టారు. సో ఏదేమైనా ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడుగా. ఇప్పుడు జగనన్న తీసేశాడని చెప్పేసి బాధపడినప్పుడు బాధపడినా ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మళ్ళీ టెక్లీలో నిలబడి మళ్ళీ ఆయనకున్న పోయిన ఏదైతే తీసేసే స్థానాన్ని మళ్ళీ దక్కించుకుంటానో, నేను మళ్ళీ ప్రజల్లో కలుస్తాను, మమేకం అవుతానని చెప్తున్నారు కదా శ్రీను గారు కూడా. సో చూద్దాం, అది కూడా చూద్దాం. ఏదేమైనా వాళ్ళు ఇంతకుముందు జీవితాలు ఎలా విడిపోయి ఎలా అయ్యాయో ఇప్పుడు వీళ్ళిద్దరు జీవితం అలా కాకుండా ఇద్దరు అన్యూన్యంగా ఉండి ఒక మగబిడ్డకి ఆయనకు వారసుని ఇస్తే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటారు. నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో వాళ్ళు ఏదైతే ఒకలా సిల్క్స్ పెట్టారో అవి కూడా మంచిగా ఫామ్లోకి రావాలి. సీన్ అన్న మళ్ళీ మంచిగా పోటీ చేసి నవ్వుతావేట్రా. సడన్ గా మీ పాతవి విని ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు సడన్ గా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అండి, అది తీసేసేయాలి.
అప్పుడు అలా ఉంటే ఎట్లా? ఇప్పుడు అన్న మారాడు కదా, అప్పుడు మేము కూడా మారాలి కదా. సో అంటే ఎవరేమన్నా కూడా వాళ్ళు నిలబడ్డారు చూడు, దానికి హ్యాట్స్. నిజంగా మాటలను తట్టుకొని, సో ఎవరెంత నేను కూడా మాట్లాడాను అవన్నీ మాటలు, మాధురి గారు కానీ ఇప్పుడు సీనన్న వాళ్ళిద్దరూ ఆ మాటలు అందరినీ తట్టుకొని ఈరోజు ఒకటిగా నిలబడి ఉన్నారు అని అంటే నిజంగా మంచి గొప్ప ప్రేమ ఉంది, వాళ్ళు మంచి గొప్ప ప్రేమికులు. ఇస్ గుడ్. సో నెక్స్ట్ పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి గుడ్.